హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం సంబంధించినటువంటి అమౌంట్ అనేది క్రెడిట్ కాకపోతే మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తులు చేసుకోమని నేను కూడా చెప్పాను. అయితే అక్కడ గ్రామ వార్డు సచివాలయంలో గ్రీవెన్స్ అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం అయితే లేదని అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అనేది చేసుకోవచ్చండి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే ఫిర్యాదు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. పూర్తి వివరాలు తెలుసుకోండి. నేను ప్రాసెస్ అనేది చెప్తున్నప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమైపోతాయి. ఫిర్యాదులు మీరు దాదాపు 20 రకాల ఫిర్యాదులు అనేటివి చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. కేవలం 2 రోజులు మాత్రమే టైం అయితే ఉందన్నమాట. 20వ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినట్లయితే మీకు సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉండినట్లయితే ఈ నెల 30వ తేదీనైతే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వెరిఫికేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపిస్తుంది. అందులో పేరు కనుక వచ్చినట్లయితే మీకు జూలై 5వ తేదీన అమౌంట్ అనేది వరుసగా క్రెడిట్ కావడం జరుగుతుందని సమాచారం అయితే రావడం జరిగింది. నేను మార్నింగ్ అయితే ఒక అప్లికేషన్కి సంబంధించి అయితే నేనైతే గ్రీవెన్స్ అనేది సబ్మిట్ చేశాను వారి యొక్క వివరాలు తీసుకొని. నేను ఎలా చేశానో అలానే మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీ యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్ అనేది తీసుకొని మీకు ఒక నెంబర్ అనేది అలాట్ చేస్తుంది. తర్వాత మీ యొక్క స్టేటస్ అంటే ఆ గ్రీవెన్స్ నెంబర్ పట్టుకొని మీ ఫిర్యాదు పరిస్థితి ఏ విధంగా ఉంది, వెరిఫికేషన్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది కూడా నేను మీకు చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాలతో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలాంటి అప్డేట్స్ ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను వాట్సాప్ ద్వారా అయితే ఈ యొక్క ఫిర్యాదు అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను చేస్తున్నటువంటి అప్లికేషన్కి వచ్చేసి సమస్య ఏ విధంగా ఉందంటే విద్యుత్ వినియోగం అనేది ఎక్కువగా రావడం చేత వీరికి తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హుల జాబితాలో అయితే చేర్చారనమాట. అమౌంట్ అనేది రాలేదు. వీళ్ళు ఏ విధంగా ఫిర్యాదు అనేది చేస్తారనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. అలానే మనకు అందినటువంటి మరొక సమాచారం కూడా ఉంది. 300 యూనిట్లకు తక్కువగానే కరెంట్ వచ్చి కూడా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హుల జాబితాలో ఉంటే ఆటోమేటిక్గా డేటా అనేది అప్డేట్ అయ్యి క్రెడిట్ అవుతుందని చెప్తున్నారు అమౌంట్ విషయంలో. దీనికి సంబంధించి ఈ యొక్క కరెంటు విషయంలో అంటే విద్యుత్ వినియోగం కారణంగా తల్లికి వందనం ఆగిపోయినటువంటి వాళ్ళు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా సరే వాళ్ళు ఎలిజిబుల్ అయితే మేము ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తామని చెప్తుంది గవర్నమెంట్. ఏది ఏమైనప్పటికీ మీరు ఫిర్యాదు అనేది చేయండి, ఓకేనా. ఈ యొక్క కాలంలో అంటే భూమి అనేది తక్కువగా ఉన్నా ఎక్కువగా చూపించడము, లేదా 4 వీలర్ లేకున్నా ఉందని చూపించడము, ఇలా చాలా ఫిర్యాదులు అనేవి ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అయితే వాట్సాప్ గవర్నెన్స్కి ముందుగా ఒక హాయ్ అని మెసేజ్ అనేది పెట్టాలన్నమాట. మెసేజ్ పెట్టిన వెంటనే కూడా మనకు ఒక రిప్లై అనేది వస్తుంది. ఈ రిప్లై అనేది ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రావడం లేదండి. మీకు రాకపోతే ఒక అరగంట లేదా గంట తర్వాత ట్రై చేయండి. ఇక్కడ నేను చేస్తున్నప్పుడు మాత్రం వెంటనే రావడం జరిగిందనమాట. సేవను ఎంచుకోండి అని అడుగుతుంది. సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. తర్వాత తల్లికి వందనం అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తల్లికి వందనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లికి వందనము 2025 స్థితి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుందండి. తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చిన వెంటనే కూడా కింద నిర్ధారించండి అని ఉంటుందన్నమాట. నిర్ధారించండి అని క్లిక్ చేయగానే ముందుగా మీరు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఒక ఫారంని అయితే ఫిల్అప్ చేయమని చెప్పి అడుగుతుంది. నిర్ధారించండి అని క్లిక్ చేయని వెంటనే కూడా మనకు ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు తల్లికి వందనం పథకానికి అర్హులు కాదు. కారణాలు యావరేజ్ కన్జంప్షన్ వాజ్ మోర్ దెన్ 300 యూనిట్స్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పారనమాట. అంటే 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం అనేది జరిగిందని ఇక్కడ చెప్తున్నారు. ఫిర్యాదును లేవనెత్తడానికి కింది ఫారం నింపండి అనే ఆప్షన్ అనేది వస్తుందండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఓపెన్ ఫారం అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫిర్యాదు రకం అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి 20 రకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. అయితే స్టూడెంట్ ఐడి అనేది ఇక్కడ అవసరం లేదు. జస్ట్ కొన్ని వివరాలు మాత్రమే అడుగుతున్నాయి. వాటి గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మనము ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కంప్లైంట్ రైజ్ చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది అడిగింది. ఆ తర్వాత బిఎం కార్డ్ నెంబర్ అయితే అడిగింది. తల్లి మొబైల్ నెంబర్ అనేది అడిగింది. ఇక్కడ తల్లి మొబైల్ నెంబర్ అన్న ఇవ్వచ్చు, లేదా
సో, ఆ ఓటీపీ వెళ్తున్నటువంటి మొబైల్ నంబర్ అయినా ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా అయితే కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక గ్రీవెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, ఆ గ్రీవెన్స్ నెంబర్ కూడా ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌కి కూడా రావడం జరుగుతుంది. సో, సమర్పించండి అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలనమాట. క్లిక్ చేసిన తర్వాత గ్రీవెన్స్ రైజ్డ్ సక్సెస్‌ఫుల్లీ విత్ అని చెప్పి ఒక నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ యారో గుర్తు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టుకోండి. లేకపోతే స్క్రీన్‌షాట్ అన్నా తీసి పెట్టుకోండి. సో, మీకు ఫ్యూచర్‌లో మీ యొక్క ఫిర్యాదు పరిస్థితి ఏ విధంగా ఉంది? వెరిఫికేషన్ చేశారా లేదా? లేదా రిజెక్ట్ చేశారా అనేది తెలుసుకుంటూ ఉండవచ్చనమాట. సో, ఇంతటితో మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారు. కంప్లీట్ అనేది అయిపోతుంది ఈ గ్రీవెన్స్ నెంబర్ రావడంతో. సో, ఈ విధంగా వాట్సాప్ ద్వారా మీరు గ్రీవెన్స్ అనేది సో, కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి తెలియజేశాను మీకు ఏ విధంగా చేసుకోవాలనేది. సచివాలయంకి వెళ్లి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరే మీ యొక్క ఇంటి దగ్గరే సో, మీరు ఇంట్లో కూర్చొనే చేయవచ్చు. కాకపోతే ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ ఒక్కోసారి వర్క్ అవుతుంది. ఒక్కోసారి వర్క్ అయితే కావడం లేదు. నేను మీకు ఇదే చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేస్తున్నారు. పనిచేయడం లేదు అని చెప్పని అడుగుతున్నారు. సో, వాళ్ళకి రిప్లై అయితే ఇస్తున్నాను. మాక్సిమం ఇస్తున్నాను. సో, మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు వీడియోలోనే స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నాననమాట. వాట్సాప్ గవర్నెన్స్ ఒక్కోసారి వర్క్ అవుతుంది. ఒక్కోసారి రెస్పాన్స్ అనేది రావడం లేదు అనేది. ఓకేనా? ఈ విధంగా మీరు కంప్లెయింట్ అయితే రైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఫిర్యాదులను ఇప్పుడు ప్రస్తుతం 1వ తరగతిలో జాయిన్ అవుతున్నటువంటి పిల్లలు, అదేవిధంగా 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతున్నటువంటి పిల్లలు ఫిర్యాదు అనేది చేయాల్సిన అవసరం లేదు. సో, మీ అందరి లిస్ట్ అనేది ఈ నెల 30వ తేదీన అయితే విడుదల కాబోతుంది కాబట్టి మీరు ఫిర్యాదు చేయవద్దు. ఎందుకంటే ఈ నెల 30వ తేదీన లిస్ట్ అనేది రిలీజ్ అయ్యి సో, మీకు ఈ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లి వందనం నిధులనేటివి జూలై 5వ తేదీన మీ యొక్క అమ్మగారి యొక్క ఖాతాల్లోకి అయితే చేరడం జరుగుతుంది. సో, కాబట్టి ఇలాంటి వాళ్ళు ఫిర్యాదులైతే చేయవద్దు. రిమైనింగ్ వాళ్ళు అంటే 2వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ సంవత్సరం ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే సో, ఈ యొక్క ఫిర్యాదులనేటివి చేసుకోండి. ఈ తరగతి లోపల ఉన్నటువంటి వాళ్ళు. ఇకపోతే కొంతమంది అడుగుతున్నారండి. పాలిటెక్నిక్ డిప్లొమా చేరాము మాకు వస్తుందా అని చెప్పని అడుగుతున్నారు. సో, మీకు ఎలాంటి పరిస్థితిలో రాదు. మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులనేటివి రావడం జరుగుతుంది. అలానే 2024, 25 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ప్రెజెంట్ బీటెక్ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ వైపు వెళ్ళిపోయి ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళ పిల్లలకైతే ఈ తల్లికి వందనం వస్తుందంటే రాదండి. సో, వారికి సంబంధించి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇలాంటి వాళ్ళు కూడా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. సో, కేవలము సో, నేను చెప్పినట్లుగానే ఫిర్యాదులనేటివి చేసుకోండి ఈ తరగతి వాళ్ళు. సో, మీకు అందరికీ కూడా ఈ సమాచారం ఉపయోగపడింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.